రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అన్ని వ్యవస్థలు కూడా కుదేలైపోయినాయి. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా అన్ని రంగాల్లో అవినీతిమయమైంది. అన్ని రంగాలు కూడా, ఒక రంగం అని లేదు, ఇది అది అని ఏ రంగం అని లేకుండా అన్ని రంగాల్లో అవినీతి తాండవమాడుతూ ఉంది. అదేవిధంగా ఎవరి భూములు అని లేకుండా అందరి భూములు కూడా కబ్జా చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారో, ఆ ఇబ్బందులు పడినటువంటి ఇబ్బందుల్ని కనీసం రోడ్డు మీదకి వచ్చి నాకు ఈ ఇబ్బంది జరిగింది, నన్ను ఈ ఇబ్బంది నుండి కాపాడండి అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేని సందర్భాలు మనం చూసాం. కాబట్టి ఈ 5 సంవత్సరాలు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకు అన్ని రంగాలలో అన్ని వ్యవస్థలు అందరూ కూడా ఇబ్బందులకు గురయ్యారో, ఇవన్నిటినీ కూడా సరిదిద్దడం కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇబ్బందులు పడ్డారో, ఏవే విధంగా నష్టపోయారో వీటన్నిటి మీద ఒక పరిష్కార వేదిక, ఒక సమస్యల్ని చెప్పుకునేదానికి అవకాశం కల్పిస్తూ గత 5 సంవత్సరాలలో ఏదైతే సమస్య వస్తే రోడ్డు మీదకి కూడా వచ్చి సమస్యను చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఈరోజు ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే ఈ దేశం ప్రశాంత వాతావరణంలో ఉన్నిందో అదేవిధంగా ఈ రాష్ట్రానికి స్వతంత్రం కల్పిస్తూ రాష్ట్ర ప్రజలు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇబ్బందిని నాకు ఈ ఇబ్బంది ఉంది అని తెలియజేయడం కోసం కేంద్ర కార్యాలయంలో కూడా ప్రతిరోజు ఒక్కొక్క మంత్రి, ఒక ఎమ్మెల్యే కానీ కూర్చొని వాళ్ళ సమస్యల్ని ప్రజలు ఇస్తున్నటువంటి వినతులు తీసుకొని ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. అదే కోవలో ఏదైతే తిరుపతి పార్లమెంటు కార్యాలయం ఉందో మనకు రేణుగుంట రోడ్లో, ఆ కార్యాలయంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, ఈ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అని తెలియని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ గారి పిలుపు మేరకి మా పార్లమెంట్ కమిటీ అంతా కూడా ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5:30 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు రాతపూర్వకంగా అక్కడ కమిటీ దగ్గర ఇస్తే దాన్ని అత్యంత తొందరగా మా వల్ల అయిన కాడికి మేము పరిష్కారం చేస్తాం. మాకు మించినటువంటి సమస్య ఏదైనా ఉంటే కేంద్ర కార్యాలయానికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపించి వాళ్ళ సమస్యలను తీర్చే విధంగా పార్లమెంటు కమిటీ కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. స్టార్ట్ చేసాము. ఇది సక్సెస్ అయ్యి ఇది పిఓసి అనుకోండి, పైలట్ ప్రాజెక్ట్ అనుకోండి. సో ఇది కానీ సక్సెస్ అయిందంటే సో వీ విల్ బి వెరీ హ్యాపీ. ఆ సక్సెస్లో మెయిన్గా మీడియా వాళ్ళు ముందుండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా గుర్తిస్తారని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అన్ని సమస్యలన్నా, రాజకీయ సమస్యలనే కాదు, ప్రజల సమస్యలు ఖచ్చితంగానా. అవును, బాధితులు వరదల్లాగా ఉన్నారు. మీరు ఏ ఎమ్మెల్యే ఇంటికాడికి పోయినా, ఏ ఎమ్మెల్యే ఆఫీస్కి పోయినా, ఏ మినిస్టర్ ఆఫీస్కి పోయినా ఒక జాతరలాగుంది. వరద బాధితుల్లాగా వైసీపీ గవర్నమెంట్ బాధితులు ఆ ప్రజలు అక్కడ ఆఫీస్ కాడ చూస్తా అంటే మాకు ఏందిరా ఇది అనిపిస్తుంది. ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు పెట్టుకొని 5 ఏళ్ళు ప్రజలు
ఇంట్లో ఎట్లా ఉన్నారనేది మాకే ఆశ్చర్యంగా ఉన్నింది. అదే బయట వస్తే కొడతాము, బయట వస్తే చంపేస్తాము, బయట వచ్చి ప్రెస్కి చెప్తే చంపేస్తామనే ధోరణిలో ఉన్నారు. మా గవర్నమెంట్లో అలా కాదు. అందుకే ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో ఈ జిల్లాలో మొట్టమొదటిగా తిరుపతి నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. తిరుపతి, శ్రీకాళహస్తి, వెంకటగిరి, సూలూరుపేట, సర్వేపల్లి, సత్తివేడు 7 కాన్స్టిట్యున్సీల్లో ప్రజలు ఏ సమస్యలున్నా, ఎలాంటి సమస్యలున్నా పార్లమెంట్ కార్యాలయము ప్రతి శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పార్టీ కమిటీ అందుబాటులో ఉంటాము. మీరు ధైర్యంగా పార్టీ కార్యాలయానికి వచ్చి మీ వినతులు కానీ మీ సమస్యలు కానీ మాకు చెప్పుకోవచ్చు. పోయిన గవర్నమెంట్లో చూసాం, వైసీపీ గవర్నమెంట్లో ఇంట్లో నుంచి అడుగుపెట్టి ఒక సమస్య చెప్పుకున్నా, ఒక ప్రశ్న అడిగినా మన మీద ఎన్ని కేసులు పెట్టారు, 307 కేసులు పెట్టారు. ఆ భయం మన గవర్నమెంట్లో వద్దు. మీకు ఏ సమస్యలున్నా జిల్లా పార్టీ కార్యాలయం తిరుపతి రేణిగుంట రోడ్లో అందుబాటులో ఉంటుంది ప్రతి శనివారం. అలాగే ముఖ్యంగా ఈ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి మేము జిల్లా పార్టీ కమిటీ సభ్యులం వారధులుగా ఉంటామని చెప్పి ఈ సమావేశంగా తెలియజేస్తున్నాము. అలాగే ముఖ్యంగా వీఆర్ అపీలింగ్ టు యూత్, యంగ్ లీడర్స్, యూత్కి మేము అప్పీల్ చేస్తున్నాం ఏంటంటే ఉద్యోగ అవకాశాలు లేక గత 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మనకు రాజధాని లేక యువత వలసలు వెళ్ళిపోవడం, అలాగే యువత చతికిన పడిపోవడం మనం చూసాము, కల్లారా చూసాము. యువత ఎంత నష్టపోయిందో మన అందరికీ బాగా తెలుసు. పోయిన ఐటీ మినిస్టర్ ఎలా డెవలప్మెంట్ అంటే కోడి గుడ్డు పొదగాలి, దాంట్లో నుంచి పుంజు రావాలి, పెట్టలు రావాలి అంటాడు. వీఆర్ అపీలింగ్ టు యూత్ అండ్ యంగ్ ఆంటర్ప్రినర్స్కి మేము అపీల్ చేస్తున్నాము. మీ దగ్గర ఎటువంటి ఐడియాస్ ఉన్నా, ఎటువంటి స్టార్టప్ ఐడియాస్ ఉన్నా, కమ్ టు అవర్ పార్లమెంట్ ఆఫీస్. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఐడియాస్ ఉన్నా మీకు రండి. మీకు ఆ ప్రాసెస్ ఏంది, ఆ స్టార్టప్ కంపెనీస్కి ప్రాసెస్ ఏంది, గవర్నమెంట్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేది మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అలాగే మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు క్లియర్గా ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాని మీద చాలా క్లారిటీగా ఉన్నారు. సో యంగ్ ఆంటర్ప్రినర్స్ ధైర్యంగా ముందుకు రండి. మీ ఐడియాస్కి మన గవర్నమెంట్ ఎప్పుడు తోడుంటుంది కాబట్టి మీరు ఆలోచించకుండా మీరు ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ, అలాగే మన రాష్ట్రాన్ని అత్యధిక వేగంగా డెవలప్ చేసుకొని మన ఆంధ్రాని ఒక దేశానికి ఒక ఇన్స్పిరేషన్ మోడల్గా యంగ్ ఆంటర్ప్రినర్స్ని మనం చూపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని కోరుకుంటున్నాము. అలాగే త్వరలో ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ త్వరలో ఒక హాట్లైన్ నెంబర్ని కూడా పెడతాము. ఆ నెంబర్కి రాలేని వాళ్ళు, దూరాభారంగా రాలేని వాళ్ళు ఆ హాట్లైన్ నెంబర్ని మీడియా ముఖంగా ఇస్తాము. ఆ హాట్లైన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి చెప్పవచ్చు, పలానా సమస్య, పలానా ఐడియాస్ ఉన్నాయి, పలానా ఉందని మీరు చెప్పొచ్చు. మేము త్వరితగతిన గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకొని ఆ ప్రాసెస్ ఏంది, ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి జిల్లా నాయకులందరూ మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.